హలో అండి. ఈ వీడియోలో సోషల్కి సంబంధించి అంటే ఇది వచ్చేసి డిఎస్సి వాళ్ళకే కాకుండా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అండి గ్రూప్ 2 ప్రిలిమ్స్లో అడిగిన టాపిక్ ఇది. అండ్ ఆల్సో ప్రతి ఎగ్జామ్స్ అండి, గ్రూప్ 1 అయినా సరే, ఏదైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే దీని మీద ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుందండి. అవే మనకి షోడశ మహాజనపదాలు అంటామండి. షోడశ మహాజనపదాలు వచ్చి మనకి టోటల్గా 16 ఉంటాయండి. సో ఈ షోడశ మహాజనపదాలను మనం ఈజీగా అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే, ఇప్పుడు ఇందులో షోడశ మహాజనపదం కానిది ఏది అని ఇచ్చి కింద ఆప్షన్స్లో ఇచ్చేస్తాడు. సో మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు ఒక కోడ్తో గుర్తుపెట్టుకున్నట్లయితే, మనం 16 గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కాబట్టి ఒక కోడ్ గుర్తుపెట్టుకుని కొంచెం మనం ప్రొనౌన్సియేషన్ ఎక్కువసార్లు చేసినట్లయితే బాగా గుర్తుంటుందనేసి ఈ చిన్న ట్రిక్ ట్రై చేశానండి. అది మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇక మనం చూసినట్లయితే ముందుగా నేను ఇక్కడ రాశానండి ఒకటి జీపీఎస్సి, అలాగే 2V, అలాగే 3MA 4K. ఈ వీడియో ఫస్ట్ మీరు చూసినప్పుడు మీకు అర్థం కాదు, కొంచెం క్లారిటీగా వింటూ వెళ్ళండి. నేను చెప్పే ప్రతి మాట క్లియర్గా, ఒకసారి మీకు అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసుకొని మళ్ళీ వినండి. ఇక ముందు చూసినట్లయితే జీపీఎస్సి అని రాశానండి. జీపీఎస్సి అన్నది మూడిటికి కలిపి ఒక్కొక్కటి ఉంటుంది. సో 1 అనమాట అది. తర్వాత 2 అనేది V అంటే 2 ఉంటాయి అన్నమాట. సో తర్వాత 3 అనేది Mకి 3 ఉంటాయి, Aకి 3 ఉంటాయి. 4 అనేది Kకి ఒకదానికే ఉంటుంది. సో నేను ఎలా అంటే ఒక ఆరోహణ క్రమంలో చిన్న నుంచి పెద్దగా రాశాను, మీకు క్లియర్గా ఉంటుంది అనేసి. మీరు అలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు G అంటే దాంట్లో మనకి షోడశ మహాజనపదాల్లో ఒకటనమాట. సో అలాగనమాట. సో ముందుగా నేను చెప్పేది ఏంటంటే, మొత్తం మీరు గుర్తుపెట్టుకునేది ఎలా అంటే, జీపీఎస్సి సెంటర్కి 2 వ్యాన్లలో 3 MBA స్టూడెంట్స్ 4,000 పట్టుకొని వెళ్ళారు. మీకు అర్థమవుతుందా? జీపీఎస్ సెంటర్ ఉంటుంది కదండి. సో ఆ జీపీఎస్ సెంటర్కి 2 వ్యాన్లలో 3 MBA చేసిన వాళ్ళు 4,000 పట్టుకొని, 4K అంటే 4,000 అంటాం మనం. 4K అని ఇప్పుడు అందరం ఎక్కువ 4,000 అని ఎవరు వాడట్లేదు, 4K అంటున్నాం కాబట్టి 4K పట్టుకొని వెళ్ళారనమాట. ఎవరు? 3 MBA స్టూడెంట్స్. ఏం వేసుకొని? 2 వ్యాన్లు వేసుకొని. ఎక్కడికి వెళ్ళారు? జీపీఎస్ సర్వీస్ సెంటర్కి వెళ్ళారనమాట. ఓకేనండి. సో జీపీఎస్ సెంటర్కి 2 వ్యానుల్లో 3 MBA స్టూడెంట్స్ 4,000 పట్టుకొని వెళ్ళారు. అర్థమైంది కదండి. ఇది వచ్చేసి కోడ్ అండి. ఇప్పుడు దీన్ని మనం ఏ వర్డ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ముందుగా జీపీఎస్సి ఒక్కొక్కటే ఉంటుంది. సో 1 అండి. సో G అంటే గాంధర మహాజనపదం అనమాట, గాంధర అనమాట. తర్వాత P అంటే పంచాల. నెక్స్ట్ S అంటే సురసేన. C అంటే చేది. ఇవన్నీ మహాజనపదాలండి. సో దీని రాజధానిలో తర్వాత వీడియోలో చెప్తాను. మీకు ముందుగా ఈ ట్రిక్స్ మీకు నచ్చినట్లయితే అప్పుడు దీని రెస్పాన్స్ బట్టి మిగిలినవి తర్వాత చెప్తామని ఆగిపోయాను. నెక్స్ట్ 2V అంటే 2 వ్యానుల్లో. 2V అంటే 2 వ్యాన్లు అని చెప్పా, 2 ఉన్నాయి అక్కడ. అంటే Vకి వచ్చి రెండు వస్తాయి. ఒకటి వజ్జి, రెండోది వచ్చ. అర్థమైందండి. తర్వాత ఎంతమంది స్టూడెంట్స్ వెళ్ళారు? MBA స్టూడెంట్స్, MA స్టూడెంట్స్ ఎంతమంది వెళ్ళారంటే 3 వెళ్ళారు. సో 3 స్టూడెంట్స్ వెళ్ళారంటే Mకి 3, Aకి 3. మీరు అలా గుర్తుపెట్టుకోవాలి. సో M అంటే మల్ల, మగధ, మచ్చ 3. అంటే మల్ల, మగధ, మచ్చ కొంచెం కిందకి రాశాను. నెక్స్ట్ ఏ వచ్చేసి కూడా 3 ఉంటాయి. ఏంటంటే అది అంగ, అవంతి, ఆస్మక. సో అవి కూడా 3నండి. తర్వాత ఎంత తీసుకుని వెళ్ళారు? 4K అంటే 4,000 తీసుకుని వెళ్ళారు. సో 4 అది K అనేది 4 వస్తాయి అన్నమాట. సో ఒకటి కాశీ, రెండోది కాంబోజీ, మూడోది కురు, అలాగే 4వది వచ్చేసి కోసల. సో మనకు వచ్చేసి 4K అంటే 4 అండి. సో కాశీ, కాంబోజీ, కురు, కోసల. సో ఈ 4K అంటే జీపీఎస్ సెంటర్కి 2 వ్యానుల్లో 3 MBA స్టూడెంట్స్ 4,000 పట్టుకొని వెళ్ళారు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడైనా ఇచ్చినప్పుడు మీకు కింద ఆప్షన్స్లో మీరు జీపీఎస్ సర్వీస్కి వెళ్ళారు, ఇది మీకు గుర్తుంటుంది. అంటే ఈ వర్డ్ అన్న మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి దగ్గరగా అన్ని వర్డ్స్ ఒకలాగా ఇచ్చాడు అనుకో. G మీద 2-3 ఇచ్చాడు, కానీ మీరు G అంటే గాంధర అని చదివేస్తారు. G అంటే గాంధర, ఓకే. P అంటే పాంచల,
ఎస్ అంటే సురసేన అని చదివేసి ఉండాలి మీరు. అప్పుడు మీకు గుర్తుండిపోతాయి. నెక్స్ట్ నేను దీనికి రాజధానులు చెప్పినప్పుడు ఇంకా డీప్గా మీకు గుర్తుంటుందండి. ఓన్లీ ఈ చిన్న ట్రిక్ కోసం ఈ వీడియో పెట్టాను. మీకు ఈ వీడియోలో ఈ ట్రిక్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా దీంట్లో డిఎస్సి మీద బిట్ ఉంటుంది. ఇంకా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫీల్డ్లో కూడా దీని మీద ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుందండి. సో ముందుగా మీరు ఏది ఎన్ని వస్తాయి 16 ఏంటో మీరు తెలుసున్నట్లయితే తర్వాత దాని రాజధానుల గురించి నేర్చుకోవచ్చండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.